రీసెంట్లీ మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ నేషనల్ మోనటైజేషన్ పైప్ లైన్ ఇంట్రొడ్యూస్ చేశారు. అకార్డింగ్ టు దిస్ వేరియస్ సెక్టర్స్ లైక్ పవర్, రోడ్, ట్రాన్స్పోర్ట్ ఎట్సెట్రా ఈ సెక్టర్స్ లో ఉన్న అసెట్స్ ని మోనటైజ్ చేస్తున్నామని చెప్పారు విత్ ప్రైవేట్ పార్టిసిపేషన్. అండ్ ఆల్సో ఈ నేషనల్ మోనటైజేషన్ పైప్ లైన్ వల్ల ఇండియాకి 6 lakh crores రిటర్న్స్ కూడా వస్తుంది అని చెప్తున్నారు. అండ్ ఆల్సో చాలా డేస్ నుంచి కంట్రీలో ఉన్న పీపుల్ అందరూ గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేస్తున్నారు, స్టేటింగ్ దట్ PSU అసెట్స్ ని అంటే లైక్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని ప్రైవేట్ కంపెనీస్ కి అమ్మేస్తున్నారని. అండ్ ఆల్సో దానికి రిప్లైగా రీసెంట్లీ మన ఫినాన్స్ మినిస్టర్ చెప్పారు ఈ అసెట్స్ ని ప్రైవేటైజ్ చేయట్లేదు, మానిటైజ్ చేస్తున్నామని చెప్పారు. విచ్ మీన్స్ ఈ అసెట్స్ అన్నిటిని లీజింగ్ అవుట్ ఆర్ లాంగ్ టర్మ్ రెంటింగ్ చేస్తున్నామని ప్రైవేట్ కంపెనీస్ కి. అండ్ ఆల్సో ఇక్కడ అరైజ్ అయ్యే వన్ మోర్ క్రిటిసిజం ఏంటంటే మన గవర్నమెంట్ నాన్ కోర్ అండ్ నాన్ ప్రాఫిటబుల్ సెక్టర్స్ ని మానిటైజ్ చేయట్లేదు, కోర్ అండ్ ప్రాఫిటబుల్ సెక్టర్స్ ని మానిటైజ్ చేస్తున్నారు. బేసికలీ గవర్నమెంట్ 3 ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ ని యూజ్ చేసి ఈ స్పెసిఫిక్ అసెట్స్ అన్ని నాన్ కోర్ అండ్ నాన్ ప్రాఫిటబుల్ కేటగిరీలో వచ్చేలాగా చేశారు. ఫస్ట్లీ స్పెషల్ డివిడెండ్స్. నార్మల్లీ ఏ PSU అయినా వాళ్ళకొచ్చే ప్రాఫిట్స్ లో సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ డివిడెండ్స్ గా గవర్నమెంట్ కి ఇవ్వాలి. బట్ నార్మల్లీ గవర్నమెంట్ ఆ డివిడెండ్స్ కంపెనీస్ దగ్గర నుంచి తీసుకోకుండా వాళ్ళ రిజర్వ్స్ లోనే ఉంచేస్తారు. దాని వల్ల ఆ అమౌంట్ ఫ్యూచర్ లో ఆ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ గా యూజ్ అవుతుంది. దీనికి టోటల్ కాంట్రాస్ట్ గా గవర్నమెంట్ కంపెనీస్ దగ్గర నుంచి నార్మల్ డివిడెండ్స్ కాకుండా సర్ప్లస్ డివిడెండ్స్ ప్రెషర్ చేయడం వల్ల చాలా కంపెనీస్ లో ఉన్న క్యాష్ రిజర్వ్స్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోయాయి. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ONGC, సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ CITU జనరల్ సెక్రటరీ చెప్పింది ఏంటంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2017 గవర్నమెంట్ చాలా ఆయిల్ కంపెనీస్ దగ్గర నుంచి 4,570 crores స్పెషల్ డివిడెండ్స్ ఇవ్వమని ప్రెషరైజ్ చేసింది టు అచీవ్ ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్స్. దీని వల్ల కంపెనీస్ లైక్ ONGC లో కూడా 98% ఆఫ్ దేర్ క్యాష్ రిజర్వ్స్ ఎగ్జాస్ట్ అయిపోయింది. అండ్ సెకండ్ స్ట్రాటజీ డిస్ ఇన్వెస్ట్మెంట్. లైక్ నెవర్ బిఫోర్ గవర్నమెంట్ PSU స్టేక్స్ ని ప్రైవేట్ కంపెనీస్ కి అమ్మేస్తుంది. అండ్ నేను ప్రెజెంట్ గవర్నమెంట్ ని బ్లేమ్ చేయట్లేదు. బోత్ BJP అండ్ కాంగ్రెస్ పార్టీస్ 1991 నుంచి 2017 దాకా 26 ఇయర్స్ లో 2.5 lakh crore వర్త్ ఉన్న అసెట్స్ ని అమ్మేశారు. ఈ టోటల్ 2.5 lakh crore వర్త్ అసెట్స్ లో BJP అలోన్ 52% అసెట్స్ ని అమ్మేసింది ఇన్ జస్ట్ 7 ఇయర్స్ ఆఫ్ టెన్యూర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఏషియా కంపెనీ ఒక టైంలో ఇది ఒక మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీ అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇది లాసెస్ లో రన్ అవుతుంది. ఇలాంటి కంపెనీని రివైవ్ చేయకుండా ప్రైవేటైజ్ చేయడానికి ట్రై చేస్తుంది మన గవర్నమెంట్. అండ్ నెక్స్ట్లీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL ఇది ఒక ప్రాఫిట్ మేకింగ్ ఫర్మ్, బట్ దీన్ని కూడా ప్రైవేటైజ్ చేయడానికి ట్రై చేస్తుంది మన గవర్నమెంట్. అండ్ థర్డ్ స్ట్రాటజీ పుషింగ్ ద కంపెనీ ఇంటూ లాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ONGC తీసుకుందాం, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఇది కంట్రీలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంపెనీ. ఇలాంటి ONGC కంపెనీని గవర్నమెంట్ HPCL అండ్ GSPC లాంటి లాస్ మేకింగ్ కంపెనీస్ ని కొనేలాగా చేశారు. అండ్ ఇదే కాకుండా ఈ కంపెనీ దగ్గర నుంచి స్పెషల్ డివిడెండ్స్ డిమాండ్ చేశారు. దీని వల్ల ONGC లో 98% ఆఫ్ దేర్ క్యాష్ రిజర్వ్స్ ఎగ్జాస్ట్ అయిపోయాయి. LIC కంపెనీ తీసుకుందాం, విచ్ ఈస్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఒక ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. ఇలాంటి కంపెనీని గవర్నమెంట్ IDBI లాంటి లాస్ మేకింగ్ కంపెనీలో 50% స్టేక్స్ ని కొనేలాగా చేశారు. దీని వల్ల LIC సాల్వెన్సీ రేషియో ఈస్ లోయెస్ట్ ఇన్ 10 years, విచ్ మేక్స్ ద ఇన్సూరెన్స్ కంపెనీ ఏ రిస్కీ వెంచర్. అండ్ నెక్స్ట్లీ BSNL ఎగ్జాంపుల్ తీసుకుందాం, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ as భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. నార్మల్లీ ఒక కంపెనీని డైరెక్ట్ గా కొనలేకపోతే ఆ కంపెనీలో అన్ఫేవరబుల్ సర్కమ్స్టెన్సెస్ ని క్రియేట్ చేసి ఇన్సాల్వెన్సీకి లీడ్ అయ్యేలాగా చేస్తారు. ఎందుకంటే BSNL కంపెనీ 2004 and 5 లో 10,000 crores ప్రాఫిట్ చూపించింది, బట్ లాస్ట్ ఇయర్ 8,000 crore లాస్ రిపోర్ట్ చేసింది. BSNL వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ చెప్పేది ఏంటంటే దీనికి మెయిన్ రీజన్ BSNL కి 4G స్పెక్ట్రమ్ లైసెన్స్ ఆన్ టైమ్ లో ఇవ్వలేదు. ఆన్ ద అదర్ హ్యాండ్ అదే టైంలో వేరే సర్వీస్ ప్రొవైడర్స్ కి 4G స్పెక్ట్రమ్ లైసెన్స్ ఇచ్చారు. దీని వల్ల చాలా మంది BSNL యూజర్స్ వేరే సర్వీస్ ప్రొవైడర్ కి స్విచ్ ఓవర్ అయ్యారు. దీని వల్ల BSNL కి హెవీ లాసెస్ వచ్చాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ HAL తీసుకుందాం, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ as హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఈ కంపెనీ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కంప్లీట్ గా ప్రిపేర్ అయినప్పుడు ఈ ప్రాజెక్ట్ HAL నుంచి రిలయన్స్ కి వెళ్ళిపోయింది. దీని వల్ల HAL కంపెనీ పొజిషన్ ఎలా అయిందంటే HAL కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ కి సాలరీస్ కూడా ఇవ్వలేని పొజిషన్ కి వచ్చింది ఇప్పుడు. అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ని వాళ్ళ స్టేట్స్ లో ఉన్న అసెట్స్ ని ప్రైవేటైజ్ చేయమని ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ స్టేట్ లో ఉన్న ఒక అసెట్ ని డీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి 100% మ్యాచింగ్ వాల్యూ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పారు. అండ్ ఇఫ్ ఎ స్టేట్ లిస్ట్స్ ఎ పబ్లిక్ సెక్టర్ దెన్ సెంట్రల్ గవర్నమెంట్ 50% మ్యాచింగ్ వాల్యూ ప్రొవైడ్ చేస్తుందని చెప్పారు. అండ్ ఫైనలీ ఇఫ్ స్టేట్ గవర్నమెంట్ ఒక అసెట్ ని మానిటైజ్ చేస్తే దానికి 33% ఆఫ్ మ్యాచింగ్ వాల్యూ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పారు. అండ్ ఆల్సో గవర్నమెంట్ దీని వల్ల వచ్చే మనీని క్యాంపెయినింగ్ అండ్ పాపులిస్ట్ ప్రాజెక్ట్స్ మీద యూజ్ చేయకుండా ఓన్లీ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కోసమే యూజ్ చేస్తామని చెప్పారు ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ఐడియా వైజ్ చూసుకుంటే ఇది ఒక గుడ్ ఐడియా.
ఇదే ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎకనామిక్, హిస్టారిక్ అండ్ సోషల్ లెవెల్స్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పాస్ట్ లో కూడా వర్కౌట్ అవ్వలేదు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రైల్వేస్ ని ప్రైవేటైజ్ చేద్దామని కూడా అనుకున్నారు, బట్ ఈ ఐడియా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆల్సో 2 years బ్యాక్ 1.75 lakh crores డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ స్టేక్ సేల్ ప్లాన్ ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు. అదొక బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. దీని గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడితే 2 years బ్యాక్ క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ విచ్ ఇస్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ ఎయిర్ ఇండియా డిస్ఇన్వెస్ట్మెంట్ కి అప్రూవల్ ఇచ్చారు ఇన్ February 2019 along with 5 major public sector disinvestments which includes BPCL, SCI, CCI. అది ఇప్పటిదాకా జరగలేదు. అండ్ ఇది డిలే అవ్వడానికి రీజన్స్ రెడ్ టేప్ అండ్ పాండమిక్ అని చెప్తున్నారు గవర్నమెంట్. బట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టిల్ డేట్ గవర్నమెంట్ అనుకున్న టార్గెట్ లో జస్ట్ 10% రీచ్ అయింది. అండ్ ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పొటెన్షియల్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే లైక్ కోటా జాబ్స్ లో ఉన్న పీపుల్ వాళ్ళ జాబ్స్ లూజ్ అవుతారు. ఇన్ స్పెసిఫిక్ గా మాట్లాడితే 1.6 lakh people from SC background and 1 lakh people from ST background and 2 lakh people from OBC background వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ని లూజ్ అవుతారు. అండ్ ఫైనలీ పైన మెన్షన్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఎలాగోలాగా సార్ట్ అవుట్ చేసినా కూడా వన్ ప్రాబ్లమ్ స్టిల్ రిమైన్స్ విచ్ ఇస్ కాల్డ్ as ambiguity on revenue streams. అంటే లైక్ ఈ అబోవ్ మెన్షన్ చేసిన అసెట్స్ కి జెన్యూన్ డిమాండ్ ఉందా, ఇఫ్ డిమాండ్ ఉన్నా కూడా 6 lakh crores రిటర్న్స్ వచ్చేంత డిమాండ్ ఉందా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అంటే లైక్ మన ఇండియాలో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసిన ఐడియాస్ లైక్ GST, డిమానిటైజేషన్ అండ్ మేక్ ఇన్ ఇండియా అట్టర్ ఫెయిల్యూర్స్. అంటే లైక్ GST తీసుకుంటే ఇంప్లిమెంటేషన్ ఫెయిల్యూర్ అండ్ డిమానిటైజేషన్ తీసుకుంటే ఐడియా అండ్ ఇంప్లిమెంటేషన్ రెండు ఫెయిల్యూర్ అండ్ మేక్ ఇన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ ఫెయిల్యూర్. అండ్ ఐ జెన్యూన్లీ హోప్ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ఐడియా కూడా ఈ లిస్ట్ లో యాడ్ అవ్వకూడదని. అండ్ మీకు నా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.